హాయ్ సార్, వెల్కమ్ టు మై షో. అండ్ ఓకే, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీ ఇంటర్వ్యూస్ చాలా చూసిన వాడిగా, చాలా ఒక ప్రేక్షకుడిగా నాకు డౌట్, మీరు పట్టే ఆ కప్పులో ఏముంటుందండి? చాలామంది ఓడక అనుకుంటారు, ఉందేమో కూడా. నేను కూడా అలా అనుకున్నా. బట్ నా ఓన్లీ ప్రూఫ్ ఏంటంటే, నేను ఎవరికి భయపడను, ఎవరు నా గురించి ఏమనుకుంటాడు అనేది. సో దాసి అవసరం నాకు లేదు కాబట్టి అది ఒకటే నా ప్రూఫ్. కానీ నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మిన వాళ్ళే డోంట్ కేర్. డైలీ ఎన్ని కాఫీలు తాగుతారు మీరు? యాక్చువల్లీ కీప్ ఆన్ సిప్పింగ్, చాలా స్లో. నేను అంటే కప్ తీసుకున్న తర్వాత కొంచెంసేపు వదిలేస్తాను. ఓకే ఓకే, ఐ జస్ట్ లైక్ ద ఫీలింగ్ ఆఫ్ ద కప్ అంతే. ఓకే ఓకే. ఈ ప్రపంచంలో అసలు ఓ మనిషికి ఏదైనా అత్యాశ ఉందంటే రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నుంచి సరైన సమాధానం తీసుకోవడం. నాకు అంత అత్యాశ లేదు కానీ ఓకే, ట్రై మై బెస్ట్. ఓకే. అండ్ మీరు మీ శివ టైం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను మిమ్మల్ని. ప్రెస్కి ఎప్పుడు అప్పట్లో ఆ టైంలో కానీ కొంచెం కొంత పీరియడ్ వరకు మీరు ఎప్పుడు కూడా ప్రెస్లో రావడానికి పెద్దగా ఇష్టపడేవాళ్ళు కాదు. పెద్దగా అంటే ఇప్పుడు అంటే ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైపోయింది. అంటే రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఎంతంటే చాలా రెగ్యులర్గా, వెరీ రెగ్యులర్ అనమాట. అప్పుడు అంటే రామ్ గోపాల్ వర్మ గారు ఇంటర్వ్యూ చూడాలని ఎంత ఆతృతతో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఓహో వర్మ రెగ్యులర్ కదా అన్న ఆ స్థాయికి వచ్చారు. ఎందుకంత మీడియా మీద అంత ఇంట్రెస్ట్? ఇప్పుడు 2 parts. ఫస్ట్లో నాకు మీడియా మీద ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే రాలేదు అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు స్టార్ట్ విత్, దానికి కారణం ఏంటంటే అట్టప్పుడు మీడియా ఎక్కువ లేదు అసలు ఆ టైంలో. ఇంకోటి చాలా మామూలు కైండ్ ఆఫ్ ఆన్సర్స్, అందరినీ పొగిడి అందరినీ అలాంటి ఒక రెగ్యులర్ ఇంటర్వ్యూస్ అనేది నాకు ఇంట్రెస్ట్ ఉండదు. 1 point. సెకండ్ పాయింట్, నేను కాంట్రవర్షియల్ ఎలిమెంట్స్ లేకపోతే కాంట్రవర్షియల్ ఇష్యూస్ లేకపోతే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్, ఒక స్ట్రాంగ్ ఒపీనియన్స్ చెప్తాను కాబట్టి మీడియా ఆల్సో విల్ ఇంటరాక్ట్ విత్ మీ మోర్. సో దాని తర్వాత ఇప్పుడు నేను వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీలో ట్విట్టర్ లాంటివి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నా ఒపీనియన్ నేను బయట పెడతాను కాబట్టి అది కూడా కాంట్రవర్షియల్ ఎలిమెంట్ అవుతుంది. దెన్ ఐ డూ మచ్ మోర్ వర్క్ దెన్ అదర్స్. నేను అందరికన్నా ఎక్కువ సినిమాలు తీస్తాను. సో ఆటోమేటిక్గా అది కూడా ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది. సో ఐ థింక్ ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి వలన ఐ అపియర్ మోర్ ఇన్ ద మీడియా. అది కాన్షియస్ డెసిషన్ కాదు, అంతకుముందు చేయలేదు ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాను అనేది. ఓకే. అండ్ మీరు రెగ్యులర్గా ఇంత ట్వీట్ చేస్తే, రెగ్యులర్గా కంటిన్యూస్గా చేస్తుంటారు, ట్విట్టర్లో కనబడుతుంటారు కదా, మీరు అప్పుడు స్క్రిప్ట్కి ఎప్పుడు టైం తీసుకుంటారు? ఇంత రెగ్యులర్గా కనబడి రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు స్క్రిప్ట్ కోసం నేను టైం తీసుకోను, ట్విట్టర్కి ట్వీట్లకే తీసుకుంటాను. ఓకే ఓకే. ఇప్పుడు నిన్న పేపర్లో న్యూస్ చూశాను, గాడ్ గణేష్ మీద మీరు ఏదో కామెంట్ చేశారని నోటీస్ వచ్చింది. ఏంటండి దాని రియాక్షన్ ఏంటి? నాకు నోటీసులు వస్తూనే ఉంటాను ప్రతి చాలా మటుకు. అంటే అయితే నేను దేవుడి మీద కొన్ని కామెంట్స్ ఒక 1 year బ్యాక్ ఇప్పుడు చేశాను. ఒక అల్ఖైదాకి తాలిబాన్ కన్నా పెద్ద టెర్రరిస్ట్ అంటే కన్న కొడుకుని తలనరికి చంపేసినోడు అనేది. సో అది ఓకే. అండ్ ఐ అండర్స్టాండ్ వాట్ ద లా ఈజ్. అండ్ ఎవరైనా ఎవరి మీదైనా కేసు పెట్టచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ పర్టికులర్ కేసు మీరు ఏం చెప్పారు, ఆ సెక్షన్ రిపీల్ చేశారు. ఇప్పుడు అసలు సెక్షన్ లేదు, అది 66A. ఓకే ఓకే. అంటే నేను అనేది ఏంటంటే, మీరు హిందూ మతం దేవుడి మీద మీకు ఎందుకు అంత ఇది, అంటే మీరు ఇంతే ధైర్యంగా మీరు ఇస్లామిక్ మీద లేదా క్రిస్టియానిటీ మీద చేయగలరా? ఇంత ధైర్యం నేను చాలాసార్లు చేశాను. అల్లా మీద చేశాను, మసిల్స్ లేని దేవుడిని రెగ్యులర్గా చేస్తున్నారు కదా. గణేష్ అల్లా అనేది ఫామ్ లేదు, అల్లాకి సంబంధించి స్టోరీస్ లేవు. అప్పుడు నాకు చేయడానికి ఏమీ లేదు. హిందూలో కొన్ని లక్షల కథలు ఉన్నాయి. బాలాజీ ఎందుకు వచ్చాడు కిందకి, గణపతి ఎందుకు చేసాడు, ఎవరు ఏనుగు షేప్లో ఎందుకు ఉన్నారని కొన్ని 100 ఉన్నాయి చేయడానికి. ఇస్లాంలో చేయడానికి అసలు ఏం దొరకదు అసలు, ఎందుకంటే బికాజ్ ద రిలీజియన్ కన్స్ట్రక్షన్ వేరుగా ఉంటుంది అది. సో ఉంటే దాన్ని కూడా చేయడానికి రెడీ 100%. చాలా చేశాను కూడా, చేయలేదని కదా. ఎక్కువ ఉండేది దానికి కారణం ఇది, ఇక్కడ మటీరియల్ ఎక్కువ ఉంది కాబట్టి. ఓకే ఓకే. అండ్ మీరు దేవుణ్ణి నమ్మరు, అంతేగా? నమ్మరు దేవుడు. మరి వినాయకుడిని ఆ మధ్య ఒకసారి మొక్కిన ఫోటో ఏదో నెట్లో బాగా వచ్చింది కదా, అది దాని గురించి. ఇప్పుడు అది వ్యంగ్యానికి నిజానికి తేడా తెలియకపోతే వాళ్ళు మూర్ఖులు అవుతారు. వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది. ఓకే. గోవిందా షూటింగ్ టైంలో మీరు చెప్పులు ఇట్ చేసి ఎడిటింగ్ సూట్లో వెళ్ళేవారంట, నిజమేనా అది? నో. నేను ఒక్కడనే నేను సెట్లో కూడా మన బాలాజీ ఇంటర్నల్ టెంపుల్ వేసాం సెట్. దాంట్లో నేను ఒక్కడనే షూస్తో తిరిగేవాడిని. మొత్తం యూనిట్ అందరూ చెప్పులు వదిలేసి దిగేవారు. ఓకే ఓకే.
ఇది కన్నడ రైటర్ అతను, ఫేమస్ రైటర్, మొన్న అతను చంపేశారు. ఇది కల్బుర్గి సంథింగ్ లైక్ దట్, ఏదో పేరు నాకు గుర్తుకలేదు సరిగా. అతను ఏంటంటే ఇలాగే దేవుడు అంటే నాకు లెక్క చేయనని చెప్పేసి విగ్రహాల మీద మూత్రం పోశారు. సో మరి మీ దేవుడు ఏం చేయలేదు కదా నన్ను అనేసి అన్న ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత 4 monthsకి ఎవరో పర్సన్ వచ్చేసి ఫ్లాట్కి వచ్చి ఇక్కడ కల్బుర్గి అంటే ఎవరు అంటే నేనే అంటే గన్ పేర్చి చంపేశారు. సో నేను అనేది అంటే ఇలా చిన్న చిన్న వాటికి పబ్లిక్ చాలా ఇదిగా రియాక్ట్ అవుతున్నారు కదా, మీరు అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి స్టేట్మెంట్స్. ధైర్యం అనేది కొంతమందికి ఉంటుంది. ధైర్యం అనేది అంటే ఇప్పుడు నేను ఎలా నా ఇష్టం వచ్చినట్టు బతకాలి అన్నప్పుడే దాన్ని బతుకంటారు. ఎవరు ఏదో అంటారు, ఎవరు ఏదో చేస్తారు అని ఇన్వెస్టిగేషన్కి చేస్తూ బతకడం కన్నా మీరు అనుకున్నట్టు బతికి ఏదైనా అయితే చూద్దాం, అప్పుడు చూద్దాం. ఏంటి అసలు వర్మ గారికి ఇంత ధైర్యం ఏంటి, ఏం చూసుకొని అంటే ఏంటి మీ ధైర్యం ఏంటి? నేను చిన్నప్పటి నుంచి అంతే. నాకు దేవుడు ధైర్యం ఇచ్చాడు, ఒక వరం. బిఫోర్ అంటే అప్పటి నుంచి అంటే అనేది నన్ను పుట్టించిన ధైర్యంతో పుట్టించాడు. ఓకే అంటే నేను ఇంత ధైర్యం శివ టైంలో ఉందా మీకు? నాకు ఎప్పుడు ఉంది, నా కాలేజ్ టైం నుంచి ఉంది అది. ఓకే, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నప్పుడు కానీ ఇంటర్మీడియట్ న్యూ సైన్స్ కాలేజ్లో ఉన్నప్పుడు కూడా నేను ఇలాగే ఉండేవాడిని. అండ్ ఇప్పుడు కొత్తగా ఈ కంపెనీ ఆఫీస్ పెట్టారు కదా, అంటే ఇంత పెద్ద సెటప్ అంటే ఎప్పుడు చూసినా అప్పుడప్పుడు టాపిక్స్ వస్తుంటాయి, వర్మ గారు అప్పులలో ఉన్నారని రకరకాలుగా వస్తుంటాయి. ముంబైలో ఇంత కాస్ట్లీ ఏరియాలో ఇప్పుడు నా గురించి కొన్ని వందలు రాస్తూ ఉంటారండి. దాన్ని పట్టించుకోవడం కాదు అసలు, అంటే అది చెప్పినా వినరు, వాళ్ళు నమ్మేది వాళ్ళు నమ్ముతారు. కానీ నేను ఒకడు చెప్పేది ఇంకోటి వినడం అనేది నాకు చాలా రోజుల క్రితం అర్థమైంది. సో అది నాకు బోర్ కొట్టేసింది అసలు దానికి ఆన్సర్ ఇచ్చి. నేను ఎప్పుడు ఏమి చేయదలుచుకుంటే ఆ రోజు పొద్దున్న చేసేస్తాను. నాకు దట్ ఈస్ వాట్ ఫర్ మీ ద డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ అండి. యూనో మిగతాది బయట నుంచి అది ఫ్లాప్ తీసాడు, లేకపోతే అప్పులు ఉన్నాయి, లేకపోతే డబ్బులు లేదు, లేకపోతే డబ్బులు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఐఎమ్ ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే మనం ఉన్నదే గాసిప్ కోసం. ప్రతి ఒక్కడు కూడా మ్యాక్సిమం ఒక బ్యాడ్ థింగ్స్ మాట్లాడటంలో ఒక ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఫీల్ అవుతాం మనం. ఎవరైనా సరే, వాళ్ళు నా గురించి అన్నట్టు కాదు, నేను కూడా ఎవరి గురించి మాట్లాడచ్చు అలాగా. అంటే